హాయ్ అండి, అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నేను ఒక వాక్యం చదివాను. ఏంటంటే కొలస్సీయులకు 3:20 అక్కడ ఏం రాసిందంటే, పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువుని బట్టి మొచ్చుకొనదగినది అని రాసి ఉన్నది. అక్కడ ఏమంటున్నారంటే మీ మమ్మీ డాడీ మాట వినండి అని అంటున్నారు. మమ్మీ డాడీ మాట వినండి అని అంటున్నారు. కొంతమంది అన్నం తినమంటే తినరు, మమ్మీ మాట వినరు, వాళ్ళకి నచ్చేటట్టుగా చేస్తారు. కానీ ఇప్పటి నుంచి నేను మా మమ్మీ డాడీ మాట వింటాను. మీరు కూడా మీ మమ్మీ డాడీ మీ తల్లిదండ్రుల మాట వినండి. ఇక్కడ పేరెంట్స్ కి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రులారా మీ పిల్లల మనసు కృంగగొట్టునట్లు వాళ్ళకి కోపం పెట్టింపకుడి అని ఇక్కడ అంటున్నారు. కొంతమంది పేరెంట్స్ ఊకే కోపంగా ఉంటారు. పిల్లలకి పని చేయరు, అన్నం పెట్టమంటే పెట్టారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాడు. ఇక్కడ పిల్లలకి మమ్మీ డాడీ మాట వినండి అంటున్నారు. అలాగే పేరెంట్స్ కి కోపం పెట్టకనే అంటున్నారు. ఈ పేరెంట్స్ మాట వినండి. అలాగే నేను కూడా సిద్ధపడినాను మా మమ్మీ డాడీ మాట వినడానికి. అందరికి ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. అందరికి ప్రైజ్ ది లార్డ్. మనం ఈ రోజు వాక్యం చెప్పుకుందాం. యెహోవా నా బలము, నిన్ను నేను ప్రేమించుచున్నాను. కీర్తనలు 9:18-1. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోటన ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గరణ్యకాలపులో నేను సంచరించినను ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడై ఉండును. నీ దొడ్డికయే నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నూనెతో నా తల అంటి ఉన్నాను. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ బ్రతికి నుండి కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవాను నివాసము చేసేదను. ఆమేన్. స్తోత్రం తండ్రి, ప్రేమ తండ్రి, స్తోత్రములైనా దేవా, ఈ రాత్రి కాల సమయంలో మేము వీడియో చేస్తుండగా మీరు మాకు ఉండేటట్టుగా మీరు మాకు చేయటట్టుగా మీరు మాకు స్తోత్రం నిలుస్తున్నాం తండ్రి. దేవా ఇంకెవరే మేము వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. దేవా, రేపటి నుంచి మేము వాక్యం జరుపుకున్నప్పుడు మీరు మాకు తోడు ఉండండి. దేవా, ఈ ప్రార్థన ఆలకించమని తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నేను నామమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, మా కుటుంబాలకి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్యా, ఎవరైతే ప్రయాణంలో తోడు ఉండండి. యేసయ్యా, వాక్యం ద్వారా మాట్లాడండి. యేసయ్యా, బర్త్డేకి వెళ్తుంటే తోడు ఉండండి. యేసయ్యా, సాటర్డేకి వెళ్తుంటే తోడు ఉండండి. యేసయ్యా, ఈ రాత్రికి సమయంలో తోడు ఉండండి. యేసయ్యా, హిందూస్ వాళ్ళకి తోడు ఉండండి. యేసయ్యా, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్యా, ముందున్న వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్యా, ఎవరైతే చాలా మంది యాక్సిడెంట్ అవుతుందో తోడు ఉండండి. యేసయ్యా, యేసు నామములో ప్యాచి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.